నమస్కారం గురుగారు. సాయిరామ్. సాయిరామ్. ఇక మనము లాస్ట్ వీక్ మనం జనరల్గా ఈ అపార్ట్మెంట్ కల్చర్లో హై రైజ్ అపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు రోడ్స్ విషయంలో చాలామంది కూడా బ్లాక్ అవుతూ ఉంటాయి. ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ రోడ్స్ మధ్యన ఇంటికి మధ్యన అంటే నార్త్ ఫేస్ రోడ్డు ఈశాన్యం వరకు ఉన్నప్పుడు దాన్ని ఎలా సవరించుకోవాలంటారు? సాయిరామ్. అమ్మా, ఇప్పుడు నార్త్ రోడ్ అనుకుందాం మనం. అయితే ఎప్పుడైనా రోడ్లన్నీ క్లియరెన్స్ ఉండాలమ్మా. కనీసం మనకు ఉత్తరం రోడ్డు ఉందనుకోండి, అయితే ఈ రోడ్ అనేది కనీసం ఒక 2 ఇండ్ల మందమైన అంటే ఒక 2 గడపలకైనా అది ముందుకు వెళ్ళాలన్నమాట. మన ఇంటి వరకే బ్లాక్ కాకూడదు. రోడ్ ఎప్పుడు బ్లాక్ కావడం మంచిది కాదు, అశుభ ఫలితాలు ఇస్తాయి. ఇంకా కొన్ని ఎలా ఉంటాయంటేనమ్మా, ఉత్తర ఈశాన్యం మనకు ఒక 10-12 ఫీట్ గేట్ పెట్టే వరకే వచ్చి ఆగిపోతాయి. ఇప్పుడు మనకు నార్త్ ఒక 40 ఫీట్లు ఉందనుకోండి, ఒక 20 ఫీట్ల వరకు వచ్చేసి రోడ్ బ్లాక్ అయిపోతుంది. కానీ ప్లాట్ వచ్చేసి 40 ఉంటుంది. ఈశాన్యం నుంచి ఎంట్రన్స్ ఉంటాము, బ్లాక్ అవుతుంటాయి అన్నమాట. ఎప్పుడైనా మా కుబేర స్థానానికి కుబేరుడు పర్ఫెక్ట్ ఆయన స్థానం ఎంతవరకు ఉందో అంతవరకు రోడ్డు క్లియరెన్స్ ఉండాలి. ఆయన స్థానం దాటిన తర్వాతనే రోడ్డు బ్లాక్ అవ్వాలి. ఏదైనా ఇప్పుడు ఉత్తరం ఫేస్ అనేది 8 రకాలు ఉంటాయమ్మా. ప్రతి ఈశాన్య స్థలాలు కూడా 8 రకాలు ఉంటాయి. అలాగే మనం ఆగ్నేయ స్థలాలు 8 రకాలు, నైరుతి, దక్షిణం, ఇలాంటి ఏ స్థలమైనా 8 ఉంటుందన్నమా. ఎలా అంటే ప్రథమ శ్రేణి స్థలాలు, ద్వితీయ శ్రేణి స్థలాలు, అంటే ఒక్కొక్కసారి తృతీయ శ్రేణి స్థలాన్ని కూడా మేము డిజైన్ ద్వారా ప్రథమ శ్రేణి ఫలితాలు వచ్చే విధంగా సలహా ఇవ్వగలనమ్మా. ఎలాంటి కొన్ని అష్టదిగ్బంధన వల్ల మంచి సత్ఫలితాలు వచ్చే విధంగా. అయితే ఇక్కడ మనం బ్లాక్ విషయం చూద్దాం. రోడ్డు ఇవి వాస్తు దోషాలు ఎలా ఉంటాయంటేనమ్మా, రోడ్డు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనము మన కుటుంబ సభ్యులు మనందరం బాగుంటామమ్మా. ఎప్పుడైతే హాఫ్ రోడ్ బ్లాక్ అయిపోతుంది, మన ఇంటి ముందర సగం ప్లాట్ వరకే వచ్చేసి గేట్ వరకే ఉంటుందన్నమాట. లోపల ఇల్లు పెద్దగా కట్టుకుంటాం, కానీ అవి సత్ఫలితాలు ఇవ్వవు. ఎందుకు ఇవ్వవు అంటే ఉత్తర దిక్పాలకుడు కుబేరుడమ్మ. కుబేరుడు ఎంతవరకు ఉత్తర ఈశాన్యం వరకే ఉందన్నమాట, ముండం వరకే ఉంటుంది, మిగతాదంతా రోడ్ లేదు. కాబట్టి అవి సత్ఫలితాలు ఇవ్వవు. దానికి తోడుగా మనం ఎప్పుడైనా ఉత్తరం రోడ్డు పశ్చిమానికి పల్లమై ఉన్నప్పుడు ఇంకా మనకు దుష్ఫలితాలు బాగా ఎక్కువగా వస్తాయి. రోడ్ ఎప్పుడు కూడా ఉత్తర ఈశాన్యం వైపు, ఉత్తరాన్ని అంటే తూర్పు వైపు మనకు పల్లం ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఇలా రోడ్డు బ్లాక్ అవుతాయో అవి సత్ఫలితాలు ఇవ్వవు. సత్ఫలితాలు ఇవ్వనప్పుడు మేము ఏం చేస్తామంటేనమ్మా, ఆ దోషాన్ని ఐడెంటిఫై చేసి అంటే గుర్తు చేసి దానికి ఆ దోషాన్ని నివారణ అష్టదిగ్బంధన ద్వారా కంట్రోల్ చేస్తూ ఉంటాను. అలాగే ఏంటంటేనమ్మా, దానికి తోడు ఇప్పుడు ఉదాహరణకు దానికి తోడు పశ్చిమ వాయువు పెరిగి ఉందనుకోండి, అదేంటంటే సవరణ చేసుకుంటారు సైడు. సవరణ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి సత్ఫలితాలు రావమ్మా. ఎందుకు రావు అని మనం చూస్తే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ స్థలానికి వాడుకుంటారనమాట. మనం సవరణ అంటే ఎలా ఉండాలంటే అది పక్క వాళ్ళకి అమ్మేయాలి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. లేదంటే ఒక 3 అడుగుల్లో తవ్వి పర్ఫెక్ట్గా పెద్ద వాళ్ళు కట్టేయాలన్నమాట. కానీ చిన్న పిట్టగూడ లాంటిది క్రాస్ వాళ్ళు చిన్న వాళ్ళు ఇంత పెట్టుకున్నప్పుడు సత్ఫలితాలు ఇవ్వవు. ఇప్పుడు ఇలాంటి గృహం లేదంటే ఆడపిల్లలకు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయమ్మ. పశ్చిమ పెరిగి ఉన్నప్పుడు రోడ్ వచ్చి ఉత్తర ఈశాన్యం బ్లాక్ అయి ఉన్నప్పుడు ఆ స్థలాన్ని యూజ్ చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో పసిపిల్లలకి ఏంటంటే నీరు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, వాళ్ళు కాలక్రమేపణ అలా ఒక మెంటల్గా తయారవుతూ ఉంటారు. నేను కూడా చాలా ఇంట్లో చూడడం జరిగింది. అందుకని నేను చెప్తాను, నిజమైన సంపద మన పిల్లలు, నిజమైన సంపద మన వంశాభివృద్ధి అనమాట. మనం బతికేది మన పిల్లల కోసము, వాళ్ళకు ఒక వృద్ధిలో తీసుకురావాలి. లేదంటే ఇంట్లో మాకు అంతా బాగానే ఉందండి, ఒక పాప విషయంలో అన్నీ ఇట్లా జరిగిందండి అంటే పాప అంటే మామూలు విషయం కాదు కదా. అందుకని నేను ఎవరికైనా ఒకటే చెప్తానమ్మా, ప్రతి ఒక్కరు కూడా మనం ఒక స్థల ఎన్నిక చేసుకునేటప్పుడు వాస్తు నిపుణులను చూపించి ఈ స్థలం సరైనదా కాదా, దీంట్లో అంతు చిక్కని వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయా, లేదు ఇది మేము అమ్ముకోలేము ఇక్కడే కట్టుకోవాలి, మాకు ప్రథమ శ్రేణి ఫలితాలు రావాలంటే మంచి చక్కటి డిజైన్ తీసుకొని దాని తగ్గట్టుగా చక్కటి అష్టదిగ్బంధన తీసుకొని అక్కడ వాస్తు దోషాలంతా కూడా శక్తిని తగ్గించేసి అంటే ఈశ్వర అనుగ్రహము అంటే మనం కట్టుకునే ఇంటి మీద దైవ దృష్టి ఉండే విధంగా మనం గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు మంచి సత్ఫలితాలు వస్తాయి.